మీరు చేపట్టిన ప్రతి కార్యం జయప్రదం కావాలని కోరుకున్నా. థ్యాంక్ యూ. మరి ఇప్పటికైనా దేవుణ్ణి మనకొక బాబుని ప్రసాదించమని కోరుకోవాలా? ఏమండి, మనకు బాబు పుడతాడని ఇంకా మీరు ఆశ పెట్టుకున్నారా? ఇట్స్ ఆల్ రైట్ యశోద, బాధపడే. యశోద, ఈ మధ్య కొత్త కేసు ఏమిటండి? బెజవాడ భద్రయ్య అని. ఏంటది యశోద? దొంగలు రాసిన ఉత్తరం. వాళ్ళని మీరు పట్టుకోకుంటే ₹1,00,000 ఇస్తారట. మీరు దీనికి సమ్మతిస్తే తలుపు మీద ఒక ప్లస్ గుర్తు పెట్టమన్నా. ఎస్, నందనరావు హియర్. నందనరావు, నా ఉత్తరాన్ని తగలబెట్టడానికి నీకెన్ని గుండెలు? నువ్వెక్కడి నుంచి మాట్లాడుతున్నావు భద్రయ్య? ఓ, నేనెవరో తెలుసుకున్నావన్న మాట. తెలుసుకుంటామే కాదు, కలుసుకుంటాను కూడా. కలుసుకో. నేనిచ్చే డబ్బు తీసుకో. ఆ తర్వాత మెదలకుండా ఉండకపోతే తెలుసుగానే భద్రయ్యనని. నీకు తెలుసుగానే నందనరావునని. తెలంగాణ కేసు గుర్తులేదేమిటి? భద్రయ్య, బీ కేర్ఫుల్. తమ్ముడు, టౌన్లో ఉన్న షాపులన్నీ చూశాను సార్. ఈ వాసన కలిసి అంటే ఎక్కడా దొరకలేదు సార్. ఎక్కడా దొరకలేదా? ఎస్ సార్. సో ఫన్నీ. We got to find it out. ఎస్ సార్. మీరు తలుచుకుంటే భద్రయ్య ముఠా నామరూపాలు లేకుండా చేయగలరు సార్. ప్రసాదం తీసుకో తమ్ముడు. సారీ అక్క, పోలీస్ మాన్యువల్ ప్రకారం ఒక ఆఫీసర్ డ్యూటీలో ఉండగా దేవుని ప్రసాదం అయినా తీసుకోకూడదు. ముత్యాలరావు, ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ మనం అవసరమైతే నగరంలో ఉన్న పోలీస్ ఫోర్స్ అంతా ఉపయోగించైనా సరే ఆ భద్రయ్య ముఠాన్ని తుదముట్టించాలి.